ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టాలని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని జై భారత్ చేస్తున్న ఉద్యమానికి ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మహమ్మద్ కలీం తమ మద్దతు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక ఎల్బీ మార్కెట్లోని ముస్లిం జేఏసీ కార్యాలయంలో జై భారత్ జాతీయ కార్యదర్శి లోక్నాథ్ మరియు జై భారత్ నాయకులు సలార్, కందుకూరి విజయ్ కుమార్లతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ అధ్యక్షుడు మహమ్మద్ కలీం మాట్లాడారు. అభినందించదగ్గ విషయం. జై భారత్ ఆర్గనైజేషన్ వారికి మా ముస్లిం జేఏసీ తరఫున వారిని అభినందిస్తూ, మరి ముఖ్యంగా మే 13వ తారీఖున రాష్ట్రంలో జరగనున్నటువంటి శాసనసభ లోక్సభ ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 4,20,00,000 మంది ఓటర్లు, దాదాపు 4,20,00,000 మంది ఓటర్లు సంపూర్ణంగా అంటే 100% ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. దానితో పాటు ఎవరైతే ఈ రాజకీయ పార్టీలు ప్రజల దగ్గరికి వచ్చి ప్రలోభాలకు గురి చేస్తారో అటువంటి రాజకీయ పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా అయి ఉండి తమ ఓటును ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోకుండా ప్రజాస్వామ్యాన్ని బతికించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉండవచ్చు, ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఓటు చేసుకోవచ్చు, ఎవరికి నచ్చిన అభ్యర్థికి వాళ్ళు ఓటు వేసుకోవచ్చు. అలా కాకుండా కొంత చిన్న మేరకు ఆర్థిక లాభానికో లేకపోతే చిన్న మేరకు ప్రలోభాలకో లొంగి మీరు కానీ మీ ఓటును అమ్ముకుంటే దాని యొక్క ఫలితం దాదాపు 5 సంవత్సరాలు అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఈ జై భారత్ ఆర్గనైజేషన్ ఏ సదుద్దేశంతో అయితే ఈ కార్యక్రమాన్ని వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి వారి ధనాన్ని వెచ్చించి మరి వీళ్ళు ఏవైతే ఉద్దేశంతో ఇక్కడ పనిచేస్తూ ఉన్నారో వారి యొక్క ఉద్దేశం మనం అందరం కూడా అర్థం చేసుకొని వారి అందరికీ ఏవైతే చెప్తా ఉన్నారో దాన్ని మనం తూచా తప్పకుండా అమలు చేసి వారి యొక్క లక్ష్యానికి మనం అందరం కూడా తోడ్పాటు అందించాలని చెప్పేసి ఈ రోజున ఈ విషయం మీ అందరికీ తెలియజేసుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది.